ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 41. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. షహాజీ మహారాజ్ శ్రీ సమర్థులను దర్శించుట. శ్రీ నిత్యానందులు ఈ విధంగా శ్రీ సమర్థుల వారి సామర్థ్యమును గురించిన విశేషములను విద్యాసాగరునికి వివరిస్తున్నారు. విద్యాసాగర, మహాత్ముల ద్వారా భగవంతుడు చేసే అసాధ్యమైన ఘటనలను లీలలు అనడం జరుగుతుంది. భగవంతుడు నిత్యము కొన్ని కోట్ల జీవరాశులను సృష్టించడము, ఆహారం అందించడము, లయం చేయడము, తిరోధాన సంకల్పం అనగా తిరిగి సృజించడము చేసి ఏ తల్లి గర్భములోకి పంపాలో ఆ విధంగా పంపడం చేస్తూనే ఉన్నాడు. ఇందులో ఆయనకు కర్తృత్వ భావన లేదు. ఇది అందరికీ చక్కగా కంటికి కనిపించేది, నిత్యం అనుభవించేదే. ఇది భగవంతుని లీల అని సాధారణ వ్యక్తులు గుర్తించలేరు. ఇదంతా నిత్యకృత్యం అనుకొని సుఖదుఖాలను అనుభవిస్తుంటారు. మహాత్ములు మాత్రం ఈ కర్మలన్నీ నిష్కామంగా భగవంతుడు చేస్తున్నాడని తెలిసి ఆయన యందు అంకిత భావంతో లీనమై ఉంటారు. అందుచేత భగవంతుడే వారి శరీరాన్ని ఒక సాధనముగా చేసుకొని ధర్మ సంస్థాపనకు పూనుకుంటాడు. తన విభూతులను వారి ద్వారా ప్రకటిస్తుంటాడు. అందువలన మహాత్ములు లీలలు చేస్తారంటారు. నేను చేస్తున్నానని ఎవరు భావించరో వారా కర్మలకు అంటుకొనరు. కర్మల లీలల్లోని మర్మం ఇదే. విద్యాసాగర, ఇతరుల శ్రేయస్సు తప్ప వారి మదిలో వేరు సంకల్పాలు ఉండవు. శ్రీ సమర్థుల వారు తీర్థయాత్రలకు పోకముందే తాకలీలో ఉన్నప్పుడు ఒకసారి శివాజీ తండ్రి అయిన షహాజీరాజు గారు దర్శించుకున్నారు. శ్రీ సమర్థుల వారు ఆయనకు హితబోధలు చేశారు. నీ పెద్ద కొడుకు శివాజీ ఉత్తముడు. మీరిప్పుడు ఏ కొలులో ఉన్నారో దానిని వదిలివేసి మీరు స్వతంత్రులవటం మంచిదని చెప్పారు. కానీ ఆ రోజున ఆయన గారు వారి సలహాను పాటించలేదు. బీజాపూర్ బాదుషా దురాగతాలు మితిమీరి ప్రాణ సంకటం ఏర్పడినప్పుడు శ్రీ సమర్థవారు చెప్పిన హితవాక్యాలు గుర్తుకొచ్చాయి. అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న విధంగా బాధలు తప్పలేదు. ఆయన చెరసాల్లో బంధించబడినాడు. అనేక చోట్ల శివాజీని విజయ పరంపరలు వరించడము, శ్రీ సమర్థుల వారి ఆశీస్సులు శివాజీ గారికి ఉన్నాయనే వార్తలను తండ్రి షహాజీ తెలుసుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. తాను ఇప్పుడున్న పరిస్థితుల నుండి విడుదలైతే తప్పక శ్రీ సమర్థులను దర్శించుకుంటానని నిర్ణయించుకున్నారు. శ్రీ సమర్థులను మనసారా స్మరించుకున్నాడు. ఆ తర్వాతనే పరిస్థితులు అనుకూలించి చెర నుండి విడిపించబడినారు. ఒకనాడు తన రెండవ భార్యను, కుమారుడైన వెంకోజిని తీసుకుని శ్రీ సమర్థుల వారు సజ్జనగఢ్లో ఉండగా దర్శించుకొనుటకు వచ్చి ఉన్నారు. తాము పడిన ఇక్కట్లన్నీ శ్రీ సమర్థులకు విన్నవించుకొని పశ్చాత్తాపం చెందుతున్నారు. శ్రీ సమర్థుల వారి కృప వలననే తాము చెర నుండి బయటపడినామని చెప్పుకున్నారు. శ్రీ సమర్థుల వారు షహాజీరాజునకు ఓదార్పు మాటలు చెప్పారు. షహాజీరాజు గురుభావంతోనే శ్రీ సమర్థుల వారికి పాదపూజలు చేశారు. కొన్ని రోజులు శ్రీ సమర్థులు వారినందరినీ తన వద్దనే ఉండమని ఆదేశించారు. ఒక గురువారం నాడు శివాజీ మహారాజు గురుదర్శనానికి పోవుటకు సన్నద్ధమైనారు. వారి తల్లి జిజియాబాయి కూడా స్వామి సమర్థుల దర్శనానికి తీసుకుపోమ్మని కోరారు. శివాజీ అంగీకరించి తల్లిగారిని కూడా తీసుకొని గురుదర్శనానికి వచ్చారు. శ్రీ సమర్థుల వారి సన్నిధానంలో తమ తండ్రి గారు నిలిచి ఇండుట చూచి శివాజీరాజు చాలా ఆశ్చర్యపోయినారు. శ్రీ సమర్థుల ఘటన సమర్థ్యమే ఇదని గ్రహించారు. శ్రీ సమర్థుల వారు శివాజీ వచ్చి నమస్కరించగానే, శివబా, చూచావా, నీ తండ్రి గారు, తమ్ములం గారు, పినతల్లి గారు, నీ బంధువర్గమంతా వచ్చి ఉన్నారు అంటుంటే తల వంచుకొని, హే గురుదేవా, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తమరే స్వామి అన్నారు శివాజీ. శ్రీ సమర్థుల వారు అట్లు కాదు, ముందు నీ తల్లిదండ్రులకు నమస్కరించమని ఆదేశించారు. గురువాజ్ఞ అంటూ తండ్రికి పినతల్లికి నమస్కరించారు. షహాజీరాజు కుమారుని హృదయానికి హత్తుకొని ఎనలేని ఆనందాన్ని అనుభవించారు ఆ క్షణంలో. తర్వాత జిజియాబాయి కూడా వచ్చి భర్తకు నమస్కరించింది. సవతి తుకాబాయిని పలకరించింది. బంధుత్వంలోని మాధుర్యాన్ని వారి కుటుంబం వారంతా అనుభవించి
ఆనంద డోలికల్లో బోలలాడారు. ఈ ఆనందానికి శ్రీ సమర్థులే కారణమని తెలుపుతూ షహాజీ శ్రీ సమర్థుల వారితో ఇలాగన్నారు: గురుదేవా, శివాజీ మీ హృదయంలో స్థానం పొందాడు. మీ సలహాలను పాటించి మీ కృపతో రాజ్యమును విస్తరింపజేసుకొని ధర్మ పరిపాలనతో కీర్తి గడించాడు. అందువలన ఈ రాజ్యము తమరిదే, దీని రక్షకులు తమరే అని గొంతు గద్గదమగుచుండ అప్పగింతలు చేశారు. శ్రీ సమర్థులు చిరునవ్వులు నవ్వుచూ, శివాజీ శ్రీరామప్రభువుకు శరణాగతుడు. అతని బాగోగులన్నీయూ శ్రీరామునివే. మీ చెవులతో మీరు శివాజీ పరాక్రమమును వినే ఉంటారు. కృష్ణారావు మోరోపంత్ గారి సమయంలో అసామాన్యమైన నిరుపమానమైన సహనాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. అఫ్జల్ ఖాన్ను మట్టుపెట్టాడు. ఆ సందర్భంలో మేము పర్యటనలో ఉన్నాము. నీ పుత్రునికి శ్రీరామరక్ష అన్న ఆశీర్వాదం తప్ప మేము ఇచ్చినది ఏమున్నది? నీ పూర్వజన్మల సుకృత ఫలము చేతను మరియు భవానీదేవి యొక్క వరప్రభావము చేతను శివాజీ సిరి సంపదలను, యశస్సును అపారంగా గడిస్తున్నాడు. మేము గోసావీలము. శివాజీకి శ్రీరామ కృప పూర్ణముగా ఉన్నది. మీరు కానీ మేము కానీ అతని గురించి ఆలోచించనవసరం లేదని చెప్పిరి. శివాజీయు తండ్రియు శ్రీ సమర్థుల వారి పాదములు పట్టి తమరట్లు పలుకవలదు, తమ కృపాశిస్సులే మాకు రక్షగా ఉన్నవని ప్రార్థించిరి. ఇట్లు వారితో హితవాక్యములు, శ్రీరామ కృపను పొందుటకే చేయవలసిన ధర్మకార్యములు బోధించుచు కొన్ని రోజులు తమ చెంత ఉంచుకొనిరి. వెంకోజీని భవిష్యత్తులో తంజావూరుకు రాజుగా నియమించుట, శ్రీ సమర్థుల వారు అచ్చటికి తీర్థయాత్రకై పోవుట తర్వాత వివరించదము అని చెప్పి, శ్రీ నిత్యానందులు, విద్యాసాగర, కలిపురుషుడు కలహమును కలిగించును. మహాత్ములు, సద్గురువులు అందరి మధ్యన ప్రేమను, సన్నిహితత్వమును, ఐకమత్యమును పెంపొందింప ప్రయత్నించెదరు. భక్తుల ఆరాటం శ్రీ స్వామివారి ప్రవృత్తి. శ్రీ నిత్యానందులు ఇలాగ చెప్పనారంభించారు: విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు నిజంగా అవతార పురుషులే అని కొందరు ఏదో ఒక లీలను వినో చూచియో భావిస్తారు, ఇతరులకు బోధిస్తారు. కొందరే నమ్ముతారు, కొందరు నమ్మరు. చూడని వారికి వారు ఎలా ఉంటారు, ఏమి తింటారు, ఏమి చేస్తుంటారు, ఎలా మహాత్ములైనారు, వారి శక్తి ఏమిటి, అది కొందరికి ఉపయోగపడుతుందా, అందరికీ ఉపయోగించగలరా అని ఈ విధమైన ప్రశ్నలు సర్వసాధారణంగా ఉద్భవిస్తుంటాయి. ఎవరికి వారికే వాళ్ళ ఉపాసనా బలంతో మాత్రమే పై విషయాలకు సమాధానం లభిస్తుంది, శక్తి అవగతమవుతుంది. స్థూలంగా చెప్పాలంటే శ్రీ సమర్థుల వారు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుండి, దృఢమైన కాయము, తెల్లని మేనిఛాయ కలిగి, పీతవస్త్రము లేక కౌపీనము ధరించుతారు. మృదుమధురమైన కంఠస్వరము కలిగి, తలపైన శిఖ, పెరిగిన గడ్డము, తీక్షణమైన దృష్టి, దివ్య వర్చస్సు కలిగిన ముఖమండలము, సర్వజ్ఞతను కలిగి ఉన్న కారణంగా వారి ముఖములోకి చూచి వారి చూపులతో చూపులు కలిపే ధైర్యం ఎవ్వరికీ లేనట్లుండేది. వారి ఎదుట అందరూ తలదించుకొని మాట్లాడడం తప్పనిసరి. కనతపైన చిన్ననాడు గోదావరిలో దూకినప్పుడు రాయి తగిలి ఏర్పడిన మచ్చ ప్రస్ఫుటంగా కనిపించేది. శ్రీరాముడిచ్చిన ప్రసాదము ఒక కాషాయ వస్త్రము, చిన్న ధనుస్సు, బాణము, ఉండేలు వారి వద్ద భద్రంగా ఉన్నాయి. తరువాత తీర్థయాత్రలప్పుడు మహాలక్ష్మీమాత పీతాంబరము, విష్ణువు తలగుడ్డ, గోకులంలో కృష్ణుడు కంబలి, ఒక చెంబు ఇచ్చారు. కరవీర క్షేత్రములో దత్తుడు జోలె, పాదుకలు ఇచ్చారు. శ్వేతమారుతి ఒక శాలువా ఇచ్చారు. ఇవన్నీ భౌతికమైనవైనా అవి ప్రసాదంగా లభించినవి. అన్నింటికన్నా ముఖ్యమైన బ్రహ్మానందానుభూతిని ఆయన పొందినారు. నిర్భయులు, నిస్పృహులు, నిరీహులై ఉంటూ నిరంతర శ్రీరామనామ స్మరణతో అంతరంగం నిండి ఉండేది. చేతిలో జపమాల, శంకన జోలె. జపం అంటే కనీసం రోజుకి కొన్ని లక్షలు చేసేవారు. నేనే పూర్ణుడనైనాను, నాకేమీ అక్కర్లేదని ఊరుకునేవారు కాదు. అందరినీ కూడా కోట్ల కొలది నామజపం చేయమనేవారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. పరిచయం లేని వారు వారితో మాట్లాడుటకు భయపడేవారు. శ్రీ సమర్థుల వారి నడక, వేగము చాలా తీవ్రంగా ఉండేది. కూడా ఉండేవారు వారి వెనుకే పరుగెడవలసి వచ్చేది. వారు కిందకు చూస్తూ నడిచేవారు. వారి దృష్టి నిరంతరం అంతర్ముఖంగానే ఉండేది. చేస్తే తీర్థాటనములు, లేకుంటే కొండగుహలందున మరియు అటవీ ప్రాంతములందు సంచరిస్తుండేవారు. అంతరంగంలో శ్రీరామస్మరణము, నేలపైన పడుకున్నప్పుడు తల కింద శ్రీరామ పాదుకలను ఉంచుకునేవారు. సిద్ధాసనంలో కూర్చుండి ధ్యానం చేసేవారు.
నదులు, నదీ సంగమములు అన్నీ వారికి తీర్థ సమానములే. కొన్నిసార్లు కౌపీన మాత్రధారిగా ఉంటుండేవారు. చలికి అగ్ని వెలిగించుకునేవారు. దానికి కావలసిన పరికరములు మొదట్లో వారి వద్ద ఏమీ ఉండేవి కావు. సంకల్ప శక్తితో వేల మందికి ఆకలి తీర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ తమ ఆకలి తీర్చుకునేటందుకు మాత్రం భిక్ష చేసుకున్నారు. తన కొరకు శక్తిని ఎప్పుడూ వినియోగించలేదు. కొండలపై నుండి జాలువారే జలపాతములందు స్నానం చేయుట వారికి సంతోషము. మాహులి సంగమం అనగా కృష్ణా పీన్యా నదుల సంగమం పక్కనే జరండే అని కొండ ఉంది. ఆ కొండపైన ఒక మారుతి మందిరం ఉన్నది. అది అత్యంత పురాతనమైనది. ఆ కొండ పురాణ ప్రసిద్ధమైనది. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు మారుతి సంజీవని పర్వతాన్ని పెకలించి తెచ్చి తిరిగి తీసుకునిపోయే సమయంలో అందుండి ఒక ముక్క ఇక్కడ పడిందట. ఇందు వనమూలికలు విస్తారంగా ఉన్నాయని ప్రతీతి. ఇక్కడ ఉంటూ మాహులి సంగమములో స్నానం చేసేవారు. ఆ కొండ దగ్గర ఉన్న పల్లెల్లోని పిల్లలందరినీ చేరదీసి హనుమాన్ యొక్క బలము, సాహసము, సమయస్ఫూర్తిని గురించిన కథలు చెప్పి వారిని ఆ కొండపైన మారుతిని ఆరాధించి అవన్నీ పొందమని చెప్పేవారు. పిల్లలు యువకులను దరిచేర్చుకొనుటకై, వారిని బలోపేతులను చేయుటకై వారికి రామాయణ గాథలను తెలిపేవారు. ఆయన మాటలే ఉపదేశాలుగా పనిచేసి వారు మంచి బలసంపన్నులై వీరులై సైన్యములో చేరి దేశసేవలో పాల్గొన్నారు. వారు కృష్ణవేణి నదీమాతను కృష్ణాబాయి మాజే ఆయి మజలాఠా వద్యా వాపాయి, తల్లి కృష్ణామాత, మా బాగోగులు చూచే తల్లివి, మమ్ము లాలించి పాలించే దేవి, ఈ మహారాష్ట్ర ప్రజలకు ధైర్య సాహసములను ప్రసాదించు తల్లి అని ప్రార్థించారు. హనుమాన్ నామం పలికితే భూత ప్రేత పిశాచాలు దూరంగా పోవునని అందరికీ బోధించేవారు. అనేక గ్రామాలలో హనుమాన్ మందిరాలు కట్టించి గ్రామాల రక్షణ భారం మారుతికే అప్పగించారు. తీర్థాటంలో ఒకసారి చిప్లూనా అనే పట్టణంలో పరశురాముని మందిరానికి వెళ్ళారు. అక్కడ దర్శనం చేసుకున్నప్పుడు జమదగ్ని మహర్షితో, మహర్షి, నేను కూడా నీ గోత్రీకుడనే. నీ పేరులోనే నా అగ్ని, చేతల్లో అక్కరలేదా? నీ కొడుకుకేమీ పట్టనట్లున్నాడేమి? దేశం ఈనాడు అధోగతి పాలవుతుంటే మీరంతా ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? ధనుర్బాణములు అందుకోమని చెప్పు. చేతులు కట్టుకొని కూర్చుంటే ఎలా? దేశం ఇక్కట్లు కట్లు తప్పించేందుకైనా కనీసం అదృశ్యంగానైనా శక్తినివ్వండి. మీ శక్తిని విడుదల చేయండి. దేశం బాగోగులు కాస్త కనిపెట్టండి అంటూ వీర గంభీర కంఠస్వరంతో పలికారు. దేవతలను కొన్ని చోట్ల ప్రార్థించారు, కొన్ని చోట్ల అర్థించారు, కొన్ని చోట్ల మర్థించారు, అనగా కాలభైరవరావు స్వామి లాంటి వాళ్ళని. కొన్ని చోట్ల స్తుతించారు, కొన్ని చోట్ల దేవతలతో పోరాడినారు. దైవ సహాయమును ప్రజలకు అందించే నిమిత్తమై వారు అపార కృషి చేశారు. సజ్జనగడ చేరిన తర్వాత శివాజీ మహారాజు బలవంతంగా శ్రీ సమర్థ రామదాస స్వామి వారికి మంచము, పరుపు, తలగడలు, కంబలులు అన్నీ ఏర్పాటు చేశారు. కానీ వారికి వేటి మీదనూ మక్కువ లేదు. నెలల కొద్దీ అడవులలో సంచరిస్తుండేవారు. ఎండ, వర్షం, చలి, చీకటి వలన కానీ, ఏ విధమైన క్రూర మృగాల వలన కానీ, విష సర్పాల వలన కానీ భయము లేకుండా తిరిగేవారు. అంతేకాదు, ఆత్మశక్తితో ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి క్షణంలో వెళ్ళేవారు. ఒక గుహలో పులి ఉంటే, సోదరా, దయచేసి వేరే చోటికి పోగలవా? నేనిక్కడ తలదాచుకుంటానని అడిగితే అది లేచి చక్కగా వెళ్ళిపోయింది. వారి ముఖమందు గోచరించే దివ్య తేజస్సు మూలంగా వారి ఆజ్ఞ చెల్లుబాటయ్యేది. తాను ఆచరించి కానీ ఏదైనా ఇతరులకు బోధించేవారు కాదు. అందువలన వారి మాటలకు అంత ప్రభావం ఉండేది. వారు సహజంగా చెప్పే ప్రతి విషయమును శాస్త్రవాక్య ప్రమాణంగా ఉండేది. వారి దాసబోధలో నిరూపణలన్నీ హృదయానికి హత్తుకునేటట్లుంటాయి. వారి బోధలు తత్వజ్ఞాన విషయాలతో వివరణలు వినేటందుకు శ్రోతలు చెవికోసుకునేవారు. వారి నామ సంకీర్తన ప్రభావం ప్రతి వారి మనస్సులను పవిత్రీకరించేది. ఆ అభంగాలను ఇంటింటా కీర్తించుకుంటూ సకల కార్యాలను చేసుకుంటూ స్త్రీలు పవిత్రులైనారు. అసలు కీర్తనలే వారి ధర్మ ప్రచారానికి ముఖ్య సాధనంగా ఉండేవి. ఎక్కువ బోధలన్నీ కీర్తనల రూపంలో గానం చేసేవారు. వారు ఏదైనా జ్ఞాన విషయాలు బోధ చేయదలుచుకుంటే ఎదుటివారికి అర్థమయ్యే వరకు వివరణలు ఇచ్చి మరీ బోధించేవారు. భగవంతుని ప్రేమాముద ఝరిలో ఓలలాడుతున్నట్లుగా కీర్తనలు భావగర్భితంగా ఆశువుగా గానం చేయుట వారి నైజము. తర్వాత శిష్యులు
ఆ కీర్తనను లిఖించి పదిలం చేశారు. కీర్తనలు గానం చేయునప్పుడు వారు తన్మయత్వాన్ని పొంది భాష్యాన్ని మరచేవారు. ఆ దివ్యమూర్తి ప్రేమపూరిత దృష్టి, మధురాతి మధురమైన వాణి, గంభీర కంఠస్వరము, నిస్సీమ భక్తి, ప్రీతి భాషణములు ఇవే వారికి సర్వాభరణాలు. వారి లోక కళ్యాణ భావనలో అన్యమనేది కనిపించదనేవారు. వారి జ్ఞానం సముద్రమంతటి అగాధం. వారి వాగ్దాటి చాలా గంభీరమైనది. వారి లేఖిని ఆగేది కాదు. దేశములోని సకల భాషలందు గల గ్రంథములలోని విషయములన్నీ వారికి కరతలామలకమే. అడవిలో ఉన్న, గుహలో ఉన్న వారి జోలిలో కానీ కర్రలో కానీ కాగితము కలము ఉంచుకునేవారు. కళ్యాణ్ స్వామిని శిష్యునిగా చేసుకున్న తదుపరి శ్రీ సమర్థులు చెప్పుచుంటే ఆయన వ్రాసేవాడు. శ్రీ సమర్థులు ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రము పోయినా అచ్చటి వారికి అర్థమగు రీతిలో వారి భాషలోనే బోధలు చేసేవారు. హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో కవితలు రాశారని ప్రతీతి. కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినట్లేనని భావింపబడుచున్నవి. వారు ధర్మ పరిరక్షణ కార్యములో చాలా కష్టపడినారు. వారి జీవితమే కష్టములకు ప్రతిరూపమన్నను అతిశయోక్తి కాదు. వారి జీవితము త్యాగమయము. స్నాన సంధ్యలు ఒక చోటను, భిక్షాటన మరొక్క ఊరిలోనూ చేసేవారు. వారిని పరాభవించగోరి వచ్చిన వ్యక్తిని శ్రీ సమర్థులు అపారంగా గౌరవించేవారు. వచ్చిన వారు పరాభవం పొంది ఖిన్నులైతే వారి పట్ల ప్రేమానురాగము చూపి వారికి తరుణోపాయము తెలిపి ఆదరించేవారు. పరోపకారమునకు వారికి వారే సాటి. శిష్యులను భక్తులను రక్షించుకొనుటకు క్షణమాత్రములు అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. కన్నతల్లిలా వారిని కాపాడేవారు. భూతదయ, న్యాయబుద్ధి సదా పొంగులు వారుచుండేది. స్త్రీలు దర్శనానికి వస్తే పాదాలు తాకనిచ్చేవారు కాదు. ముసల్మానుల దుర్బుద్ధిని అణచి వారిలో సద్గుణాలని పెంపొందింపజేశారు. శ్రీ సమర్థులను వారు కూడా గురుభావంతో దర్శించేవారు. తోటి సోదరులకు హాని కలిగించవద్దని మాత్రం హితవు చెప్పేవారు. వారి వారి వినయ విధేయతలే వారికి ఆభరణాలని తెలిపేవారు. ఒకసారి ఆయనను కొట్టిన వానికి జొన్న పొలము ఈనాముగా ఇప్పించినారు. సర్వులను ప్రేమించి సర్వుల ప్రేమను పొందిన శాంతిదూత అయ్యేవారు. శివాజీ చేత యుద్ధాలు చేయించినారంటే అది అధర్మం పైన యుద్ధమని ఎన్నో మాలు చెప్పారు. కొంతమంది జ్ఞానపూర్ణులైతే కర్మబంధాలు విడిచివేస్తాయి కాబట్టి తర్వాత ఇక కర్మలు చేసి జన్మను పొందకూడదని బోధిస్తారు. కానీ శ్రీ సమర్థులు భూమిపై ఉన్నంతకాలము కర్మలు చేయాలి, కానీ వాటిని శ్రీరామార్పణం చేయాలి. అదే లోక కళ్యాణ భావన అని చెప్పి ధ్యానము, నియమము, పూజ, సాధన, తపస్సు దేనిని వదలకూడదని శిష్యులకు గృహస్థులకు బోధించారు. శ్రీ సమర్థులు దేశంలో అనేక మఠాలు స్థాపించారు. వేలాదిగా గ్రంథాలు రచించారు. తన హృదయ వేదనంతా శ్రీరామునికే వినిపించినారు. బ్రహ్మచర్యంలో భీష్మాచార్యుడు, వైరాగ్యంలో జడభరతుడు, శ్రీదత్తుని వలె సర్వజ్ఞుడు అయి విలసిలినారు. మత్స్యేంద్రనాథుని వలె తీర్థాలు సేవించారు. వశిష్ఠుని వలె యోగ వివరణలు ఇచ్చారు. వాల్మీకి పోలిక కవీశ్వరులు అనిపించుకున్నారు. నారదుని వలె లోక కళ్యాణమును కాంక్షించారు. గురుత్వమునందు బృహస్పతి శ్రీరాముని సేవలో సాక్షాత్తు మారుతిని పోలి ఉండేది. ఈ విధంగా శ్రీ సమర్థుల వారు సకల కళ్యాణ గుణ సంపన్నులై ఉన్నారని ఆనందాశ్రువులు కన్నుల కారుచుండగా శ్రీ నిత్యానంద యోగి జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయనాదములు పలికినంత శ్రోతలందరూ శృతి కలిపి జయము జయమని పలికిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 41వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.